బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 27 అంశము మనస్సు మారి వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనిషి ఈ లోక సంబంధమైన విషయాలలో క్రొత్తదనాన్ని కోరుకుంటాడు. మార్కెట్లోకి ఏదైనా క్రొత్త వస్తువు వస్తే వాటిని సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. ఈ భూమి మీద ఏది తయారు చేయబడినా అది ఇంతకుముందు సృష్టింపబడిన దాని నుండి తయారు చేయబడినదే తప్ప మనిషి క్రొత్తగా సృష్టించినది కాదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని యొకదాని గూర్చి యొకడు చెప్పును? అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ప్రసంగి 1:9-10 మనిషిని దేవుడు యథార్థ హృదయముతో పుట్టించాడు. అయితే మనిషి తన యథార్థతను విడిచి వేరే రూపంలోకి మారిపోయాడు. కాబట్టి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే యథార్థంగా పుట్టించాడో తిరిగి మళ్లీ అలాంటి యథార్థత సంతరించుకున్నప్పుడు నూతన సృష్టిగా మారిపోతాడు. మనిషి మనసు మారినప్పుడే నూతనమనేది వర్తిస్తుందే తప్ప మనసు మారనంతకాలం వారిలో నూతనమనేది ఉండదు. ఈ భూమి, ఆకాశం, ప్రకృతి, సృష్టిలోనిది ఏదైనా సరే మనిషి కంటే ముందే సృష్టింపబడ్డాయి. మనిషిని సృజించాక దేవుడు క్రొత్తగా ఏమీ చేయలేదు. మనిషి తనకోసం ఏదైనా క్రొత్తగా చేసుకుంటే అవి తన ఆలోచనలకు అనుగుణంగా సృష్టిలో ఉన్నవాటితో చేసుకున్నవే. పాపపు జీవితంలో జీవించేవారు మారినట్లు కనిపించవచ్చు, కాని వారి హృదయము ఇంకా పాపపు ఆలోచనలతోనే ఉండవచ్చు. అయితే మనలో నూతనత్వమనేది మనుష్యుల ద్వారా కాక దేవుని ద్వారా గుర్తింపబడాలి. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని చిత్తము ఏమిటన్నది మనం పరిశీలించటం ద్వారా, పరీక్షించటం ద్వారా, ఆలోచించటం ద్వారా మన మనస్సు మారుతుంది. అప్పుడే మనకి నూతనమనేది ఆపాదించబడుతుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. 1 పేతురు 4:3 కాబట్టి ఈ నూతన సంవత్సరములో ఈ లోకమర్యాద నుండి మీ మనసు మార్చుకొని దేవుని గురించి ఆలోచించటం ద్వారా రూపాంతరం చెందవచ్చు. రూపాంతరం చెందిన తర్వాత ఆ రూపములో నుండి వెనుకటి రూపములోనికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవడమనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అనుదినం దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మనస్సును లోకాశల నుండి మరల్చుకుంటూ జీవించటం రూపాంతరం చెందిన వారి జీవన విధానమై ఉండాలి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మాత్రమే మార్పు చెందటమనేది రూపాంతరము చెందినట్లు కాదు. దేవునికి ఇష్టమైన క్రొత్త జీవితం జీవించటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. దేవుడు నిన్ను క్రొత్త సంవత్సరములోకి ప్రవేశపెడుతున్నందున ఈ నూతన సంవత్సరమునందు రూపాంతరము పొందుటకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకమర్యాదను అనుసరింపక నీ గురించి ఆలోచించటం ద్వారా మనసు మారి రూపాంతరం చెందునట్లు మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.